హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం మనకు 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఓటర్ల లిస్టులో మన పేరు ఉందో లేదో దీనికి సంబంధించిన వెబ్సైట్కి లాగిన్ అయ్యి దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసుకొని అదేవిధంగా ఫామ్ 6 ఫామ్ 8ని నింపి మొబైల్ నెంబరు చిరునామాలను అప్డేట్ చేసుకోవాలని, ఏవైనా సందేహాలుంటే దీనికి 1950 నంబర్కి టోల్ ఫ్రీగా ఈ నంబర్కి చేసి వివరాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రచారకర్తగా త్రిష గొంగడి అనే మహిళను నియమించారు. వరల్డ్ కప్ 2023 గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు అండర్-19 నుంచి త్రిష గొంగడిని ప్రచారకర్తగా ఎలక్షన్ కమిషన్ నియమించింది. ఇక అభివృద్ధికి మార్గదర్శి అంటూ తెలంగాణ GIS జాగ్రఫికల్ ఇండెక్స్ సర్వీస్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది GISకు సంబంధించిన హబ్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసింది. పట్టణ ప్రాంతంలోని వివిధ విభాగాల అనుసంధానానికి ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GISను రూపొందించింది. ఇప్పటి వరకు దేశంలోని అస్సాము, మేఘాలయ రాష్ట్రాలు మాత్రమే ఈ GIS హబ్ను ఏర్పాటు చేశాయి. వాటి తర్వాత మూడో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం పేరు పొందింది. అక్రమ నిర్మాణాల నుంచి మాస్టర్ ప్లాన్ల వరకు మొత్తం GIS ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని GIS పరిధిలోకి రానుంది. దీని ద్వారా ప్రణాళికలు రూపొందించవచ్చు. తాజా ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణాలన్నిటికీ GISతో అనుసంధానం చేస్తున్నారు. GISతో అనుసంధానం చేస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA, కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలను ఈ GISతో జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తోని లింకప్ చేయనున్నారు. బలహీన బారుతున్న బాల్యం అంటూ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సూచీలో బాలలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. రాష్ట్రంలో బాల్యం బక్కచిక్కిపోతుందంటూ 5 ఏళ్లలోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన పోషకాహారం అందక బలహీనంగా మారుతున్నారని, ఇది పరిపాలనలో లోపాలు, సకాలంలో సరుకులు అందలేని పరిస్థితుల్లో నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితులు లేవని, వయసుకు తగిన ఎత్తు, శారీరక బలహీనత అనేది ఉందంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ నెలకొకసారి అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 5 ఏళ్ల లోపు చిన్నారులను అభివృద్ధి సూచీలను రాష్ట్ర వ్యాప్తంగా 18.93 లక్షల మంది చిన్నారుల బరువు, ఎత్తు వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. దీంట్లో తక్కువ బరువు ఉన్న వాళ్ళు 4.32%, బాలురు 47,698, బాలికలు 31,106, బక్కపలచని వారు 1.98%, బాలురు 23,639, బాలికలు 13,923. వయసుకు తగిన ఎత్తు లేని వారు 11.44, 122,395 బాలురు, 94,200 మంది బాలికలు ఈ నివేదికలో వీరి వివరాలను పొందుపరిచారు. భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు అనేది లభించింది. భారత ప్రజారోగ్య సంస్థ, ఈ భారత ప్రజారోగ్య సంస్థకు ఇంటర్నేషనల్గా గుర్తింపు అనేది లభించింది. పరిశోధనలో ప్రఖ్యాత హార్వర్డ్, జాన్స్ హాప్కిన్స్లను అధిగమించి సెకండ్ ప్లేస్లో నిలిచింది. ప్రజారోగ్యం పైన పరిశోధనలు చేస్తున్న భారత ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా PHFIQ అంతర్జాతీయ స్థానంగా 2వ స్థానం లభించింది. ప్రపంచంలోనే అనేక దేశాల్లో ప్రజారోగ్య సమస్యలున్నాయి. అమెరికాలోనే 32కు పైగా ఉన్నాయి. వీటి పనితీరుపైన
ప్రపంచ ఆరోగ్య సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మార్గరెట్ ఛాన్ నేతృత్వంలో తొలిసారిగా అంతర్జాతీయ పరిశోధకుల అంశంపైన అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ప్రధాన ప్రజారోగ్య సంస్థలు నిర్వహిస్తున్న పరిశోధనలపైన వీరు దృష్టి సారించారు. అంతర్జాతీయ జర్నల్స్లో వీటికి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. దీనిలో తదితర అంశాలపైన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ వీటి ముందస్తు ర్యాంకులను విడుదల చేసింది. దీనికి సంబంధించిన మొదటి ర్యాంకు అనేది లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ యూకేకి దక్కింది. ఇక 2006లో స్థాపించిన భారత్కు చెందిన పబ్లిక్ హెల్త్ అండ్ ఫౌండేషన్ ఇండియా దీనికి సంబంధించి 2వ ర్యాంకు లభించింది. విశ్వవిఖ్యాత హార్వర్డ్కు 4వ స్థానం, జాన్స్ హాప్కిన్స్ 5వ స్థానం, పబ్లిక్ హెల్త్ను అధిగమించి అంతర్జాతీయంగా 2వ స్థానం నిలవడం విశేషం. ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్ అంశంపైన జరిపిన అధ్యయనం పత్రం తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైంది. పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఇండియాకి అరుదైన గౌరవం లభించడంపైన ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథరెడ్డి ఈనాడుతో మాట్లాడారు. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎండాకాలంలో ఎండలు బాగా ముదురుతుండటంతో దాదాపుగా 150 ప్రధాన రిజర్వాయర్లలో 38% నీటి మట్టాలు పడిపోయాయి. దక్షిణాదిలో మరింత తక్కువగా 23% నీటి ఎద్దడి అనేది ఎదురైంది. దీంట్లో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ రిజర్వాయర్లో నీటి మట్టాలు 150 ప్రధాన రిజర్వాయర్లలో పూర్తిగా పడిపోయాయి. దీనికి సంబంధించి ఈ ఎండాకాలం పూర్తిగా కాకముందే చాలా నీటి ఎద్దడి అనేది ఎదురయ్యే అవకాశం ఉందని తమ నివేదికల ద్వారా తెలిపాయి. భోజ్శాలలో ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదలైంది. మధ్యప్రదేశ్లో గిరిజన ప్రాబల్య జిల్లాలు గల వివాదాస్పద భోజ్శాల కమల్ మౌలా మసీద్ ఆవరణలో భారత పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ భోజ్శాల ఈ భోజ్శాల అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఇక్కడ సర్వే మొదలుపెట్టింది. కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. స్థానిక సీనియర్ పోలీసులు, జిల్లా పరిపాలనాకారులు సమక్షంలో 15 మంది సభ్యులతో కూడిన బృందం ఈ సర్వేను చేపట్టాల్సి ఉంది. దీంట్లో భోజ్శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాలను హిందువుల వాగ్దేవి సరస్వతి దేవాలయంగా భావిస్తారు. దీనిని ఈ ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీద్గా మార్చారు. పటిష్టమైన బందోబస్తు మధ్య కొందరు ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు అక్కడకు తిరిగి వచ్చారు. భోజ్శాల ఆవరణలో ప్రతి మంగళవారం పూజలు నిర్వహించుకునేందుకు హిందువులకు, ప్రతి శుక్రవారం నమాజ్కు ముస్లింలకు 2003 ఏప్రిల్ 7న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది అనుమతి ఇచ్చింది. హిందువులకు మంగళవారం, ముస్లింలకు శుక్రవారంగా ప్రార్థనలకు కేటాయించింది. వేల్స్ యువరాణి, బ్రిటన్ యువరాజు విలియం సతీమణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ ఈమెకు 42 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డారు. కీమోథెరపీ తీసుకుంటున్నానని వెల్లడించారు. మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు చికిత్సపైన దృష్టి పెట్టానని, తమ ప్రైవసీని గౌరవించాలని తెలిపారు. 2011లో వివాహం చేసుకున్న విలియం కేట్కు 3 సంతానం. ఇప్పటికే బ్రిటన్ రాజు విలియం తండ్రి చార్లెస్ స్త్రీకి క్యాన్సర్కు చికిత్స తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే. 2G కుంభకోణం మరొకసారి వెలుగులోకి వచ్చింది. సిబిఐ అప్పీల్ను అనుమతించిన ఢిల్లీ హైకోర్టు. దేశవ్యాప్తంగా ఈ 2G స్పెక్ట్రమ్ అనేది చాలా సంచలనాన్ని సృష్టించింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఏ రాజా, డిఎంకే ఎంపీ కనిమొళి సహా మరో 15 మంది నిందితులు విడుదలను వ్యతిరేకిస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పీలు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. దీంతో ఈ కేసును పునర్విచారణకు మార్గం సుగమమైంది. 2017 డిసెంబర్ 21న తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి
ఆ తీర్పును సవాల్ చేస్తూ 2018లో సిబిఐ మార్చి 20న హైకోర్టులో లీవ్ టు అప్పీల్స్ను దాఖలు చేశారు. ఈ లీవ్ టు అప్పీల్స్ల పైన గతంలో 7 వేర్వేరు జడ్జీలతో విచారణ జరిపారు. అనంతరం ఇది జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన 125 పేజీల నివేదికను వెలువరించారు. భారత్ మాకు సన్నిహిత మిత్రదేశమే అంటూ స్వరం మార్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ భారత్ తరపున తమకు సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన ద్వీప సమూహ దేశానికి రుణోపశమనం కలిగింది భారత్ను కోరారు. గతేడాది ముగిసే నాటికి భారత్ మాల్దీవులకు దాదాపుగా 3,345 కోట్లు అంటే $400.9 మిలియన్ బకాయి పడింది. దీనికి సంబంధించిన మీడియాకు మొయిజ్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో మాల్దీవులకు సాయం అందించిన పొడవును భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని, గొప్ప ప్రాజెక్టులను ఇప్పటికే చేపట్టిందని, దీనికి సంబంధించి భారత ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నట్లు తెలిసింది. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నగ్మేల్ వాంగ్చుక్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్బో అనే అవార్డుతోనే సత్కరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీని. దీనికి సంబంధించిన వివరాలను ఒకసారి చూసినట్టయితే భూటాన్ అభివృద్ధికి భారత్ బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి 10,000 కోట్ల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే ద్వైపాక్షిక బంధాన్ని విలక్షణంగా మారుస్తుందని వ్యాఖ్యానించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భూటాన్కి వెళ్లారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్పోను స్వీకరించారు. దీనికి సంబంధించిన ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీయే కావటం గమనార్హం. తాజా పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ నగ్మేల్ వాంగ్చుక్ ఆ దేశ ప్రధాని షెరింగ్ తోగ్బేలతో విడివిడిగా సమావేశమయ్యారు. భూటాన్ ప్రభుత్వ 13వ పంచవర్ష ప్రణాళికను పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని, అందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో దాదాపుగా 10,000 కోట్ల వరకు మేము సహాయం చేస్తామని, దాదాపుగా ఈ ప్రణాళిక అభివృద్ధికి 13వ పంచవర్ష ప్రణాళికకు 10,000 కోట్ల సహాయం చేస్తామని నరేంద్ర మోడీ ఈ విధంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి భూటాన్ రాజు ఇచ్చిన ఆ అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో అవార్డును బహుకరించారు. వివిధ సందర్భాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గెలుచుకున్న అవార్డులను ఒకసారి చూసినట్టయితే 2018 సంవత్సరంలో సౌత్ కొరియా వాళ్ళు సియోల్ పీస్ ప్రైజ్ను ప్రదానం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీకి. 2019 సంవత్సరంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వారు గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. 2019 సంవత్సరంలో హౌస్టన్ టెక్సాస్ యునైటెడ్ స్టేట్స్ వారు కీ టు ద సిటీ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీకి బహుకరించారు. 2021 సంవత్సరంలో కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ అనేవారు గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీకి బహుకరించారు. ఇక వివిధ దేశాలు భారత ప్రధానిని ఇప్పటి వరకు వరించిన అవార్డులను ఒకసారి చూసినట్టయితే 2016 ఏప్రిల్ 3న సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్-అజీజ్ అల్ సౌద్ అనే ఈ పురస్కారాన్ని స్పెషల్ క్లాసెస్ ద హైయెస్ట్ హానర్ ఆఫ్ సౌదీ అరేబియా అవార్డెడ్ టు నాన్ ముస్లిం డిగ్నిటరీస్ కేటగిరీలో ఇచ్చారు. 2016 జూన్ 4న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అముల్లున్నా ఖాన్ అవార్డును ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకటించారు.
2018 ఫిబ్రవరి 10న పాలస్తీన్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అనే ఈ అవార్డును మోడీకి ఇచ్చారు. ఈ అవార్డు ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ది పాలస్తీనా. ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీకి వీరు బహుకరించారు. 2019 ఏప్రిల్ 4న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్డర్ ఆఫ్ జయేద్ అనే అవార్డును ప్రధాని నరేంద్ర మోడీకి బహుకరించారు. ఈ అవార్డు యొక్క ప్రత్యేకత కాలర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు సంబంధించిన ఉన్నత అవార్డు ఇది. 2019 ఏప్రిల్ 12న రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అనే అవార్డును నరేంద్ర మోడీకి బహుకరించారు. ఈ అవార్డు ప్రత్యేకత గ్రాండ్ క్రాస్ విత్ కాలర్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ రష్యా. నెక్స్ట్ 2019 జూన్ 8న మాల్దీవ్స్ ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ అనే అవార్డును నరేంద్ర మోడీకి బహుకరించింది. ఈ అవార్డు ప్రత్యేకత కాలర్ ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ ది మాల్దీవ్ అవార్డెడ్ టు ఫారిన్ డిగ్నిటరీస్. ఈ అవార్డు నరేంద్ర మోడీకి బహుకరించారు. ఇక తర్వాత చూసినట్టయితే 2019 ఆగస్టు 24న బహ్రెయిన్ ప్రభుత్వము నరేంద్ర మోడీకి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనిసెన్స్ అనే ఈ అవార్డును బహుకరించారు. ఈ అవార్డు స్పెషాలిటీ బహ్రెయిన్ ఇచ్చింది. ఫస్ట్ క్లాస్ ఇన్ ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ బహ్రెయిన్. నెక్స్ట్ అవార్డు 2020 డిసెంబర్ 21న యునైటెడ్ స్టేట్స్ లీజియన్ ఆఫ్ మెరిట్ అనే అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు ప్రత్యేకత చీఫ్ కమాండర్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ మెరిట్ అనే అవార్డును ప్రదానం చేసింది. నెక్స్ట్ ఫిజీ దేశము 2023 మే 22న ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనే పురస్కారాన్ని మోడీకి బహుకరించింది. ఈ అవార్డు ప్రత్యేకత కంపానియన్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ఫిజీ అవార్డు ఇది. నెక్స్ట్ పపువా న్యూగినియా వారు 2023 మే 22న ఆర్డర్ ఆఫ్ లోగ్హో అనే అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రత్యేకత గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ది పపువా న్యూగినియా. ఈ అవార్డును నరేంద్ర మోడీకి బహుకరించారు. నెక్స్ట్ చూసినట్టయితే ఈజిప్ట్ ప్రభుత్వము 2023 జూన్ 25న ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే అవార్డును నరేంద్ర మోడీకి ఇచ్చింది. ఈ పురస్కారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది కాలర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఈజిప్ట్. అదేవిధంగా ఫ్రాన్స్ అత్యుత్తమ పురస్కారం 2023 జూలై 14న లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు ప్రత్యేకత గ్రాండ్ క్రాస్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్. నెక్స్ట్ గ్రీస్ దేశం 2023 ఆగస్టు 25న ఆర్డర్ ఆఫ్ హానర్ అనే అవార్డును మోడీకి బహుకరించింది. ఈ అవార్డు ప్రత్యేకత గ్రాండ్ క్రాస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ గ్రీస్. నెక్స్ట్ రీసెంట్గా భూటాన్ దేశము ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గేలపో అనే అవార్డును మార్చి 22 అంటే నిన్నటి రోజున 2024లో నరేంద్ర మోదీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గేలపో అనే అవార్డును బహుకరించింది. ఈ అవార్డు ప్రత్యేకత ఫస్ట్ క్లాస్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ భూటాన్. భారత ప్రధాని నరేంద్ర మోడీకి వివిధ దేశాలు కూడా వారి దేశపు అత్యున్నత పురస్కారాలను ఇచ్చారు. రష్యా రాజధాని మాస్కోలో ఒక సంగీత కచేరీ జరుగుతుంది. ఈ సంగీత కచేరీలో కాల్పులు జరగడంతో 40 మందికి పైగా మృతి చెందారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది ఉగ్రదాడేనన్న దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ క్రాకస్ సిటీ హాల్లో రష్యాలోని ప్రముఖ బ్యాండ్ అయిన పిక్నిక్ సంగీత కార్యక్రమం అనేది జరుగుతుంది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో ఇదే అదనుగా దుండగులు రెచ్చిపోయి తొలుత పేలుళ్లు జరిపి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. దీంతో చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం అనేది సంభవించింది.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మూలన గడువు సమీపిస్తున్న పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరుగుతున్నారు. క్షయ వ్యాధికి సంబంధించి ఈ రిపోర్ట్ అనేది గత ఏడాది 73,212 మంది కేసులు నమోదయ్యాయి. ఇక క్షయ వ్యాధి 2025 నాటికి నిర్మూలించే లక్ష్యంతో ముందస్తుకి వెళ్తున్నా కానీ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఏటా 70,000కు పైగా కేసులు గుర్తిస్తున్నట్టు, మరణాలు సగటున 3% ఉంటున్నాయని గత ఏడాది రాష్ట్రంలో 73,212 కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి చూసినట్టయితే కేసులు 71,000 కేసులు నమోదైతే 1,850 మరణాలు. 2020లో 63,000 కేసులు నమోదైతే 2,300 మరణాలు. 2021లో 60,000 కేసులు నమోదైతే 1,800కు పైగా మరణాలు. 2022లో 72,940 కేసులు నమోదైతే 1,759 మరణాలు సంభవించాయి. 2023లో 73,712 కేసులు నమోదైతే వీటిలో 1,630 మంది మరణించారు. దీనికి సంబంధించి సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఏటా 2,000కు పైగా టీబీ కేసులు అనేవి నమోదవుతున్నాయి. ఇస్రో సరికొత్తగా పుష్పక విమానాన్ని లాంచ్ చేసింది. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఈ ప్రత్యేక పుష్పక విలాసాన్ని ఆర్ఎల్వి ల్యాండింగ్ పరీక్ష విజయవంతం చేసింది. రన్వే పైన సురక్షితంగా దిగిన ఆర్ఎల్వి LEX-02 వాహక నౌక దీనికి సంబంధించి రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ RLEX పనితీరును గత ఏడాది ఏప్రిల్లో పరీక్షించింది. అయితే దీనికి సంబంధించిన చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉదయం 7:01 చేపట్టిన ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి కీలకమైన అతివేగ నియంత్రణ వ్యవస్థలను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు. నావిగేషన్, ల్యాండింగ్ గేర్ నియంత్రణ వ్యవస్థ స్వదేశీ సాంకేతికతతో RLV LEX-01 వినియోగించారు. దీనికి సంబంధించిన దాదాపు 100 కోట్ల వ్యయంతో RLVని రూపొందించి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరందరినీ అభినందించారు. ఇక పర్వతారోహకుడు మధాసు రోహిత్ రావు, ఇతను దాదాపుగా 9 అత్యున్నత పర్వతాలను అధిరోహించాడు. తాజాగా కిలిమంజారోని కూడా జయించాడు. ఇతను పర్వతారోహకుడుగా చాలా ప్రసిద్ధి చెందాడు. 2018లో తన యాత్రను మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు దాదాపుగా ప్రపంచంలో ఉన్న మొత్తము 9 పర్వతాలను ఇతను అధిరోహించాడు. ఇతనిది పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి. నా తల్లిదండ్రులు శ్రీనివాసరావు పారా అథ్లెట్ ఆర్టిస్టుల ఉద్యోగస్తుడు. దీనికి సంబంధించిన వివరాలు ఈ క్లిప్లో ఉన్నాయి. ఇండోనేషియాలో భూ ప్రకంపనలు అనేవి సంభవించాయి. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీనిపై రెక్టర్ స్కేల్ పైన 6.4గా నమోదైంది. దీనికి సంబంధించిన జావా ప్రావిన్స్లోని పసిరాన్కు ఉత్తరాన 8 కిలోమీటర్ల లోతుగా ఉన్నట్లు దీన్ని గుర్తించారు. ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన భూభౌతిక విభాగం వెల్లడించింది. బీహార్లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కుప్పకూలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందారు. ఈ వంతెనను మనం చూడవచ్చు. దీనికి సంబంధించి 10 మంది గాయపడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటివన్నీ మానవకారక విపత్తుల కింద మనం పరిగణించవచ్చు. ఫిలిప్పీన్స్ వాహక నౌకను అడ్డుకున్న చైనా. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫిలిప్పీన్స్కు చెందిన శాస్త్రవేత్తల బృందంతో ఉన్న నౌకను హెలికాప్టర్తో కలిసి చైనా కోస్ట్ గార్డ్ నౌక అడ్డుకుంది. 34 మంది ఫిలిప్పీన్స్ దేశస్తులను చట్టవిరుద్ధ కార్యకలాప పాల్పడుతున్నట్టు తమ కోస్ట్ గార్డ్స్ గుర్తించిందని చైనా అధికారిక గాన్ యు తెలిపారు. మిత్రదేశంగా ఉంటామంటూ ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్కు అమెరికా మద్దతు పలికింది. దీని ద్వారా చైనా దాడి చేస్తే సహించేది లేదని కూడా అమెరికా తెలిపింది. గాజా కాల్పుల విరమణ పైన వీగిన అమెరికా తీర్మానం వీటో చేసిన రష్యా, చైనాలు.
గాజాలోని రక్షణ సుస్థిర కార్యకలాపాల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ వీటికి సంబంధించిన వీటోను ప్రవేశపెట్టగా ఇది వీగిపోయింది. 11 దేశాలు ఓటు వేశాయి అనుకూలంగా. చైనా, రష్యా వీటోను చేశాయి. తాత్కాలిక సభ్యదేశమైన అల్జీరియా తీర్మానాన్ని వ్యతిరేకించింది. గయానా గైర్హాజరైంది. దీనికి సంబంధించిన అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ మాట్లాడుతూ ఈ కొత్త కఠినమైన తీర్మానం 15 సభ్యుల భద్రతా మండలి ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా కూడా తాజా సంక్షోభానికి సంబంధించి 3 తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. గత నెల 20న 13 భద్రతా మండలి సభ్యుల మద్దతుతో అరబ్ దేశాలు ప్రవేశపెట్టిన కాల్పుల విరమణను అగ్రరాజ్యం వ్యతిరేకించింది. యూపీ మదర్సా విద్యా చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా విద్యా చట్టం బోర్డు 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. అంతేకాకుండా దీనికి ప్రజాస్వామిక ప్రాథమిక సూత్ర ఉల్లంఘనని పేర్కొంది. ఇది సాధారణ విద్యలో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు అన్షుమన్ సింగ్ రాథోడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ సుభాష్ విద్యార్థులతో కూడిన లక్నో ధర్మాసనం దీనిపైన తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వము పౌర పురస్కారాల్లో భాగమైన పద్మ విభూషణ్ను దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్లో నిర్వహించాయి. ఈ వేడుకకు అతిథిగా కథానాయకుడు చిరంజీవి హాజరయ్యారు. పద్మ విభూషణ్ గౌరవం పొందిన సందర్భంగా చిరంజీవిని వేదిక పైన వీరు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, అల్లు అరవింద్, కెఎస్ రామారావు, టీజీ వెంకటేష్తో పాటు పలువురు భాషలకు చెందిన సినీ ప్రముఖులు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని సత్కరించారు. ఆర్థిక పరిస్థితిపైన ఆర్బీఐ కేంద్ర బోర్డు సమీక్ష విధించింది. దీనికి సంబంధించిన ఆర్థిక మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల పొంచి ఉన్న సవాళ్లపైన చర్చించారు. 2024-25 సంవత్సరంలో దీనికి సంబంధించిన వివరాలను వీరు పొందుపరిచారు. దీనిలో 2024-25 అకౌంటింగ్ సంవత్సరానికి ఆర్బీఐ బడ్జెట్ కూడా బోర్డు ఆమోదించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చైర్మన్గా నాగపూర్లో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు 607వ సమావేశం జరిగింది. 2023-24 డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు అవగాహన లాంటివి కల్పించాలని వీరు తెలిపారు. ఇక భారతీయ పరిశ్రమల సమాఖ్య ఇండియన్ ఇండస్ట్రీస్ సంబంధించిన దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈమె ఈ హోదాలో పనిచేస్తారు. చంద్ర టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆమె ఎండీగా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మొదటి స్థానము. ఫిన్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మార్చి 20న యుఎన్ ఆధారిత సంస్థ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను 2024ను విడుదల చేసింది. ప్రపంచంలో మొత్తము 143 దేశాలను దీనిలో తీసుకోగా మన భారతదేశము దీనిలో 126వ స్థానాన్ని పొందింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో నార్వే నిలిచింది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ అనేది, నెక్స్ట్ సెకండ్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్ ఐస్లాండ్ వరుసగా తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 120 స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్పర్సన్గా ఎంవి రావు ఎంపికయ్యారు. 2014 మార్చి 21న జరిగిన ఐబీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించింది. ఎంవి రావు ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి సీఈఓగా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ ఎండి సీఈఓ
ఎల్ఎస్ జైన్, సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి సిఇఓ ఎన్ కమకోడిల వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. ఐపీఎల్ సీజన్ 17 శుభారంభమైంది. తొలి మ్యాచ్లో బెంగుళూరు పైన చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను ఒకసారి చూసినట్టయితే దీంట్లో రచిన్ 37, దుబే 34 నిలిచారు. రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ చూసినట్టయితే దీంట్లో మొత్తం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు. చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఇది దాదాపుగా మొత్తం 18.4 ఓవర్లలో 176 స్కోర్తోని విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో కొత్త రికార్డ్స్ అనేవి నమోదయ్యాయి. దీంట్లో విరాట్ కోహ్లీ పరుగులు 12,000 పరుగులను మైలురాయిని అందుకున్నాడు. దాదాపుగా 360 ఇన్నింగ్స్లో దాదాపుగా 12,000 పరుగులను చేజిక్కించుకున్నాడు. దీంట్లో క్రిస్ గేల్ 343, క్రిస్ గేలు రెండో బ్యాటర్గా నిలిచాడు. 4,037 భారత్ తరపున 7,023 బెంగళూరుకు, 270 ఇతర టోర్నీలో సాధించాడు. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 11,156 మాత్రమే విరాట్కు సమీపంలో ఉన్నాడు. కోహ్లీ కెరీర్లో 8 టీ20 శతకాలుగా ఉండగా అందులో 7 ఐపీఎల్లోనే చేశాడు. మొత్తం మీద టీ20లో అత్యధికంగా పరుగులు చేసిన జాబితాలో 6th ప్లేస్లో ఉన్నాడు. క్రిస్ గేల్ 14,562 ప్లేస్తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్ 17 అనేది అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విక్రమ్ ల్యాండర్ దిగడం, చెన్నై చెపాక్ స్టేడియాన్ని చుట్టేసిన త్రివర్ణ పతాకం, మెరిసిపోతున్న ఢిల్లీ గేట్, ఐపీఎల్ 17 ఆరంభోత్సవంలో కట్టిపడేసే ఏఐ టెక్నాలజీ మాయ దృశ్యాలతోని లేజర్ షోతో స్టేడియం మిలమిల మెరవగా అయార్ రెహమాన్ వందే మాతరం జయహో పాటలు పాడారు. సోను నిగమ్ బాలీవుడ్ హిట్ సాంగ్స్ అభిమానులు ఉర్రుతొలగించాయి. అక్షయ్ కుమార్ జాతీయ జెండాను పట్టుకొని రోప్ మీద నుంచి దిగి డ్యాన్స్ చేయడం, టైగర్ ష్రాఫ్ ప్రదర్శన వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ఐపీఎల్ 17 సీజన్. ఇక సత్యన్ భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ రికార్డు విజయాన్ని అందుకున్నాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా సత్యన్ జ్ఞానశేఖరన్ నిలిచాడు. లెబనాన్తో బీరూట్లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్లో సత్యన్ 6-11, 11-7, 11-17, 11-7, 11-4తో తోటి ఆటగాడైన మానవ్ థక్కర్ను ఓడించాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో మానవ్ మనుష్ ఉత్పల్ భాయ్ షా జోడీ 11-5, 7-11, 11-13, 12-14తో ఆండీ ఫెరీసా, జోర్గ్ కాంపోస్ క్యూబా జంట చేతిలో ఓడి రన్నరప్గా నిలిచారు. మిక్స్డ్ డబుల్లో దియా చితాలే మనుష్ షా జోడీ 11-6, 10-12, 11-6, 11-6తో మానవ్ అర్చన కామత్ జంటపైన నెగ్గి టైటిల్ సొంతం చేసుకున్నాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ టోర్నీలో సత్యన్ జ్ఞానశేఖరన్ రికార్డు విజయాన్ని సాధించడంతో ఈ రికార్డు పొందిన భారత తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు సత్యన్. భారత జట్లకు కఠినమైన డ్రా ఉండాలని థామస్ అండ్ ఉబెర్ కప్లో భారత పురుషుల మహిళల జట్లకు కఠినమైన డ్రా ఎదుర్కొనుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన డ్రాలో థామస్ కప్ డిపెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టుకు గ్రూప్ సిలో చోటు దక్కింది. 14 సార్లు విజేతగా నిరుటి రన్నరప్ ఇండోనేషియాతో పాటు థాయిలాండ్, ఇంగ్లాండ్లో గ్రూప్ సిలో ఉన్నాయి. 2022 బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో ఇండోనేషియాను చిత్తు చేసింది. థామస్ కప్లో తొలిసారిగా విజేతగా నిలిచింది. ఈ టైటిల్ నెగ్గిన 6వ జట్టు ఘనతగా సాధించింది. ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు గ్రూప్ ఏ స్థానంలో లభించింది.
ఉబెర్ కప్లో అత్యంత విజయవంతమైన జట్టు 15 సార్లు విజేత చైనాతో పాటు కెనడా, సింగపూర్ ఈ గ్రూపులో ఉన్నాయి. 1957, 2014, 2016లో సెమీస్లో చేరుకోవడం. ఉబెర్ కప్లో భారత జట్టు అత్యున్నత ప్రదర్శన ఈ ఏడాది ఏప్రిల్ 27న నుంచి మే 5 వరకు చైనాలో చెంగ్డూలో ఈ టోర్నీ అనేది జరగనుంది. ఇవి మార్చి 23, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.